వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. నిన్న జరిగిన అపాయింట్మెంట్స్ గ్రూప్ 1వి 95% ఆఫ్ ద పీపుల్ 95 to 99% ఆఫ్ ద పీపుల్ మనం అపోజ్ చేసాం. సార్ దాంట్లో కరెక్ట్గా లేదు, కంగారు పడుతున్నారు, మీరు పరిగెత్తకండి, నిదానంగా ఇవ్వండి అని మనం అంటున్నాం. ఒక 1 to 5% ఆఫ్ ద పీపుల్ దే ఆర్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దిస్ అపాయింట్మెంట్స్. అంత కరెక్ట్గానే ఉంది, మీరే చదవలేదు, మీరే తప్పు చేశారు అని మనని క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడుతున్నారు. అది కామన్, దానిలో ఏం తప్పు లేదు. ఎందుకంటే మనుషులకే కాదు, ఈవెన్ భగవంతుడి విష్ణుమూర్తికి కూడా అపోజిషన్ తప్పలేదు. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హిరణ్యకశ్యపుడు ఆర్ వాట్ ఎవర్ హూ ఎవర్ ఇట్ ఈస్. షిరిడి సాయిబాబాకు తప్పలేదు, దేవుళ్ళకే తప్పలేదు, కృష్ణుడికే తప్పలేదు, అందరికీ ఎవరికైనా తప్పలేదు. సరే వాళ్ళంటే వదిలేద్దామండి, మనం మనుషులం కాబట్టి మనకి కామన్. అందరికీ తప్పదు కదా, ఎవరికైనా తప్పదు. సరే అది పక్కన పెడదాం, లెట్ దెమ్ క్రిటిసైజ్, దట్స్ ఓకే. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ ప్రశ్న వాళ్ళకైనా మనకైనా ఏం ప్రశ్న? ఒక 20 years బ్యాక్, ఒక ఎర్లీ 20s అనుకుంటా, ఎర్లీ 2000s అనుకుంటా, చేనంబర్ దగ్గర, అంబర్పేట దగ్గర ఒక పెద్ద ఆవిడ 55 సంవత్సరాలు, ఫుల్ వర్షం పడుతుంది, ఇదే మాన్సూన్ సీజన్. వాళ్ళ ఆయన స్కూటర్ మీద తీసుకెళ్తే ఇట్లా ఆమె దిగింది, అంతే. దిగితే కరెక్ట్ మ్యాన్ హోల్లో పడిందండి, డ్రైనేజ్ వాటర్లో చూసుకోకుండా. ఆమె పడిపోతే 3 days తర్వాత ఎక్కడ తేలింది? చేనంబర్ దగ్గర పడిపోతే మూసరాంబాగ్ దగ్గర తేలింది ఆమె శవం. నాకు ఇంకా గుర్తుంది. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు, అందరికి తెలుసు, ఇది న్యూస్లో వచ్చింది, అప్పుడు అందరికి తెలుసు. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే, మరి అక్కడ మ్యాన్ హోల్ని ఎవరు ఫిక్స్ చేయాలి? మ్యాన్ హోల్ ఎందుకు ఫిక్స్ అవ్వబడలేదు? దానికి కారణం ఎవరండి? కామన్ మ్యానా? కామన్ మ్యాన్ కాదు కదా. నీ ఏరియాలో మ్యాన్ హోల్ ఫిక్స్ చేయాల్సింది కామన్ మ్యాన్ కాదు, ఇట్ ఈస్ ద గవర్నమెంట్, హూ ఎవర్ ఇట్ ఈస్. జిహెచ్ఎంసీ అయితే జిహెచ్ఎంసీ, ఆ టైంలో ఏది ఉంటే అది, మున్సిపాలిటీ ఉంటే అట్లా. మరి ఎందుకు చేయలేదు? బికాస్ వాళ్ళు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. మనకు ఎందుకులే, ఉంటే ఉండింది, మనకేం సంబంధం, అదే కదండి. అట్లాంటి ఆఫీసర్స్ అక్కడ ఉన్నారు కాబట్టే దే హ్యావ్ ఇగ్నోర్డ్ సచ్ థింగ్స్. ఇప్పుడు నేను వీళ్ళని అడుగుతా, ఎవరినంటే ఎవరైతే సవ్యంగా జరిగినాయి, ఎటువంటి ఇబ్బందులు లేవు, అంత కరెక్ట్గా జరిగిందంటాం కదా, ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఈ యొక్క నాన్ ట్రాన్స్పరెంట్ బిహేవియర్ ఆఫ్ ద ఎగ్జామ్ని ట్రాన్స్పరెంట్ ఆఫ్ ద బిహేవియర్ అండ్ ఎగ్జామ్ని సపోర్ట్ చేస్తున్నారో వీళ్ళకి అదే సిచ్యువేషన్లో వాళ్ళ అమ్మనో, నాన్ననో, చెల్లెనో, అక్కనో, తమ్ముడో, వాళ్ళ కూతురో ఉంటే ఓకేనా? ఒక కరప్టెడ్ ఆఫీసర్ వల్ల వీళ్ళ ఫ్యామిలీకి నష్టం జరిగితే ఓకేనా? మీకు ఒకవేళ అది ఓకే అయితే ఇది కూడా ఓకే అనాలి మీరు. ఒకటే క్వశ్చన్, మీకు అట్లా ఓకే అయితే, ఎందుకంటే అవర్ సెల్స్ నేను మిమ్మల్ని కలుపుకుంటాను. సో లెట్స్ సపోజ్ నేను కూడా అలాంటి మనిషిని అనుకుందాం కోసం. వెన్ వీఆర్ సపోర్టింగ్ సచ్ సిస్టమ్, నా వీడియోస్లో కింద కామెంట్స్ రాస్తారు, అన్న ఇంత పెద్ద జరిగినప్పుడు చిన్న డీవియేషన్స్ జరగవా అని. అవును, జరిగితే మరి దీనికి ఓకే అంటే రేపు వీటి వల్ల జరిగే నష్టానికి కూడా మనం రెడీ అయి ఉండాలి. ఆ నష్టము ఏ రూపంలోనే అవ్వచ్చు, డబ్బు రూపేణ అవ్వచ్చు, నీ ప్రాణం రూపేణ అవ్వచ్చు, నీ ప్రాణం కాకపోతే నీ ఫ్యామిలీ మెంబర్స్ ప్రాణం రూపేణ అవ్వచ్చు, ఏ విధంగానే అవ్వచ్చు. మరి ఈ సిస్టమ్ని మీరు ఇట్లా సపోర్ట్ చేస్తే మరి వాటికి కూడా రెడీ ఉంటాము అంటే సపోర్ట్ చేయండి. అవునా కదా? ఇది ఒప్పుకుంటారా అండి? మరి మీరు ఒప్పుకోరు కదా. రేపు చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ అందరం పోయి గొడవ చేస్తాం. ఇప్పుడు ఒక హెల్త్ డిపార్ట్మెంట్లో ఒక డాక్టరు బై మిస్టేక్ ఏదైనా జరిగితే అందరం పోయి హాస్పిటల్ మీద పెట్టుకుంటాం, హాస్పిటల్స్లో వాళ్ళని కొడతాం, డాక్టర్లను కొడతాం, హంగామా చేస్తాం. మరి మనమే వీఆర్ అలవింగ్ సచ్ పీపుల్ ఇన్ టు ద సొసైటీ
ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్న ఏం కదలే పోనీ చెల్తా అని మనమే అలౌ చేస్తున్నాం. రేపు మళ్ళీ అదే ఎఫెక్ట్ మన మీదనే పడుతుంది అంటున్నాం. దట్ ఈస్ మై ప్రాబ్లం. అపరిచితుడు మూవీ చూడండి. అపరిచితుడు మూవీలో ఆ చిన్న పిల్ల చచ్చిపోతుంది కదా, హీరో చెల్లెలు. పెద్ద కోర్టు కేసులో ఉంటుంది కదా, గాంధీ జయంతి రోజు మందు అమ్ముతాడు ఒకడు. గాంధీ జయంతి రోజు మందు అమ్మితే కరెంటు వర్షం పడుతుంది, రిక్షా వాడు రాంగ్ రూట్లో పోతాడు. ఎవరిది తప్పు కాదు. కానీ ఏమవుతుందంటే ఎవరిది తప్పు కాదు, ఎవరి పరంగా వాళ్ళు కరెక్టే, అన్నీ కలిపితే పెద్ద తప్పు అవుతుంది. ఇది చిన్న తప్పు, ఇది చిన్న తప్పు, ఇది చిన్న తప్పు, ఇది చిన్న తప్పు, అందరము ఇది నాదేముందిలే వాడు ఏమంటాడు, కరెంట్ ఆఫీసర్ వాడు ఏమంటాడంటే ఏముంది నేను ఒక గంట సేపు ఫోన్ పక్కన పెట్టిన, పెద్ద తప్పు కాదు వాడికి, దట్స్ ఫైన్. రిక్షా వాడు వర్షం పడుతుంది నేను ఒక రిక్షా లాగాలి, ఒక 2 నిమిషాలు రాంగ్ రూట్లో పోతే ఏమవుతుందని వాడు దేశంలో వాడు కరెక్టే. ఇట్లా ఎవరికి వాళ్ళు చిన్న తప్పే అనుకుంటున్నారు. కానీ వెన్ యూ యాడ్ దెమ్ ఇట్ బికమ్స్ ఏ వెరీ బిగ్ థింగ్. ఇది ఎందుకు అర్థం చేసుకోవట్లేదని నా పాయింట్. ఎవరైతే వాదిస్తున్నారో ఈ నియామక పత్రాలు కరెక్ట్గానే జరిగినాయి, అదే రేపు ఇది మీ మీదనే పడతారు సార్. ఇది కామన్ పీపులే కాదు. ఇప్పుడు ఇందాక అన్నట్టు మీరు బ్రోకర్ మూవీ చెప్పాలనుకున్నా. యాక్చువల్గా మీరు వీలుంటే ఆ సినిమా చూడండి సార్, బ్రోకర్ మూవీ, ఆర్బి పట్నాయక్ది. అందులో హీజ్ ఏ బ్రోకర్. చూడని వాళ్ళ కోసం చెప్తున్నా, హీజ్ ఏ బ్రోకర్. ఆయన అందరికీ బ్రోకరేజ్ చేస్తూ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఇప్పిస్తూ ఉంటాడు అనమాట. ఒక పెద్ద కంపెనీకి కూడా బ్రోకరేజ్ చేసి గవర్నమెంట్లో అందరినీ కొనేసి ఆయన ఒక ఫ్లైఓవర్ని ఇప్పిస్తాడు ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్లో ఆ ఫ్లైఓవర్ కూలిపోయి వీళ్ళ కొడుకే చచ్చిపోతాడు. అంటే ఆ ఫ్లైఓవర్ కింద కారు ఉంటుంది, కారులో వీళ్ళ అబ్బాయి ఉంటాడు, చచ్చిపోతాడు. ఇది జరిగింది కదా పంజగుట్ట ఫ్లైఓవర్, మనకు అప్పుడు ఉంది కదా ఇన్సిడెంట్. ఆయన ఎప్పుడో చేసిన పని కర్మరూపంలో వాళ్ళ కొడుకుని మింగేసింది. మరి ఇదే పని ఇప్పుడు మీరు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మీకేం కాదు, యూ విల్ బీ హ్యాపీ. మీకు డబ్బులు వస్తాయి, పేరు వస్తుంది, అన్నీ వస్తాయి. దీని ఎఫెక్టు ఒక 10 years తర్వాత పడుతుందండి. 10 years మనకు తెలియదు అది. ఎందుకంటే మనము వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ కదా, వీ కెనాట్ అండర్స్టాండ్ ద డివైన్స్ గ్రేట్నెస్. ఎందుకంటే మనకు అర్థం కాదు, మనం అర్థం చేసుకోలేము, అర్థం కూడా కాదు. ఎవరన్నా ఈ మూవీ చూసారా అండి? ఏ మూవీ అండి? దశావతారంలో స్టార్టింగ్లోనే ఉంటుంది, బాలసుబ్రహ్మణ్యం వాయిస్లో అంటాడు, ఈ ప్రపంచంలో ఏ 2 ఇన్స్టెన్సెస్కి కూడా సంబంధం ఉంటుంది. ఇక్కడ ఉన్న బటర్ఫ్లై రెక్కల చప్పుడికి అక్కడెక్కడో జరిగిన సునామీకి సంబంధం ఉంది అంటాడు. కరెక్ట్, అది మనకు తెలియదు, నీకు నాకు తెలియదు. కానీ ఇప్పుడు అదే ఇన్సిడెంట్ ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు నువ్వు అలౌ చేసిన ఈ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో, ఫేక్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్లనే కామన్ పబ్లిక్కి ప్రాబ్లం రావచ్చు, ఈ పొలిటీషియన్స్కే ప్రాబ్లం రావచ్చు. ఎందుకంటే నువ్వే అలౌ చేసినావు కదా వాడిని. నువ్వు అలౌ చేసినవాడు అట్లనే బిహేవ్ చేస్తాడు. అరే దీనికి ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. స్టూడెంట్ నెంబర్ 1 మూవీ చూడండి. కోటా శ్రీనివాసరావు ఉంటాడు. లాస్ట్లో కోటా శ్రీనివాసరావు ఇట్లనే అన్ని ఎంసెట్ పేపర్లు లీక్ చేసి అవి చేసి అన్నీ చేస్తాడు. దాంతోపాటు ఆయన వల్ల ఒక ఇంజనీరు, ఒక డాక్టర్ అవుతాడు, అలీ బ్రహ్మానందం. లాస్ట్ కోటా శ్రీనివాసరావు పరిస్థితి రోడ్డు మీద పడిపోతాడు, కార్ యాక్సిడెంట్ అయ్యి. వీళ్ళే వస్తారు, మేము ఆపరేషన్ చేస్తాను, వద్దు అంటాడు అనమాట. చేయించుకుంటారా అండి అట్లాంటి వాళ్ళతో? ఇట్లాంటి ఫేక్ ఆఫీసర్స్ సిస్టంలోకి వస్తే రేపు వీళ్ళ వల్ల నీకేం కాదు, నీ ఏజ్ అయిపోయింది, మేబీ 40s 50s దాటిపోయి ఉన్నావు, కానీ నీ పిల్లలు, నీ మనవరాలకి ఎఫెక్ట్ అవుతుంది. నువ్వు వాళ్ళ కోసమే కదా కూడబెడుతున్నావు. 10 ఇళ్ళు 20 ఇళ్ళు, మా మనవరాలకి ఇది, మా మనవాడికి అది, మా కొడుకుకి ఇది. కానీ ఏం లాభం అండి? మనిషి లేకపోతే నువ్వు ఎంత ఆస్తి సంపాదిస్తే ఏం లాభం? వాట్ ఈస్ ద పాయింట్? ఇప్పుడు నువ్వు వదిలిన ఈ పీపుల్ సొసైటీకి వచ్చి రేపు వాళ్ళు నీకు కానీ నీ పిల్లలకి కానీ లేకపోతే సొసైటీకే ఇబ్బంది పెడతారు. అందులో నువ్వు కూడా ఒక పావు అవుతావు, నువ్వు కూడా ఒక విక్టిమ్ అవుతావు. నీకు తెలియదు అప్పుడు నువ్వు చేసిన పని వల్లనే ఇదని. మరి ఓకేనా అప్పుడు అంటున్నా. ఇది నువ్వు అంటే ఇన్ ద సెన్స్ ఈ సపోర్ట్ చేసే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొలిటీషియన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. మనం సిస్టంలో
ఇఫ్ యూ రిలీజ్ ద పాయిజనస్ గ్యాస్, అది మనందరికీ ఎఫెక్ట్ చేస్తుందండి. తెలుసో తెలియకనో ఇప్పుడో తర్వాతనో చేస్తుంది అంటున్నా. అది నా బాధ. ఇది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అనేది నా పాయింట్. అంతేగాని ఊరికే మేమేమి మీరు మాట్లాడుతున్నారంటే మాకేం అక్కర్లేదు. అదే అంటున్నాం కదా, మీరు మంచి వాళ్ళకే ఇవ్వండి, కరెక్ట్ ఉన్న వాళ్ళకే ఇవ్వండి. ప్రొసీజర్ కరెక్ట్ లేకుండా ఎవరికో జాబ్ ఇచ్చేస్తే, ఫేక్ ఇచ్చేస్తే, వాడు రేపు సిస్టమ్కి వచ్చి ఇచ్చినోడికే నెత్తి మీద షటకబొమ్మ పెడతాను అంటున్నా. అప్పుడు ఏడుస్తారు, అప్పుడు కూర్చొని మా కర్మరా బాబు అంట. కర్మ కాదు, నువ్వు చేసుకున్న కర్మ అది. నువ్వు చేసుకున్న కర్మ వల్లనే వాడు ఒక 10 ఇయర్స్కో 5 ఇయర్స్కో నీకే పెడతాడు నష్టం. అది నీ ఫ్యామిలీ రూపంలోనో ఎక్కడనో ఏదో జరుగుతుంది. అది జరుగుతుందండి మ్యాటర్. ఇది నమ్మి తీరాల. కర్మ ఈజ్ యూ కెనాట్ ఎస్కేప్ కదా. ఇట్ ఈజ్ ఇన్ఎవిటబుల్. దో ఇట్ ఈజ్ ఇంటాంజిబుల్, మనకు కనబడదు కర్మ అనేది, కానీ ఇట్ ఈజ్ ఇన్ఎవిటబుల్. ఎందుకు ఇన్ఎవిటబుల్ అంటే అందుకోసమే కదా. ఇప్పుడు మన ప్రీవియస్ కర్మల వల్లనే ఒకడు ధనవంతుడిగా పుడతాడు, ఒకడు పేదవాడిగా పుడతాడు, ఒకడు నల్లగా పుడతాడు, ఒకడు తెల్లగా పుడతాడు, ఒకడు పొట్టిగా పుడతాడు, ఒకడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, లేకపోతే ఇంకేదో. ఎందుకు ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? బికాజ్ ఆఫ్ యువర్ ప్రీవియస్ కర్మ. ఇది నేనేం చెప్పలే, గౌతమ బుద్ధుడే చెప్పిండండి. మన గ్రూప్ 1లో చదువుకోలే హిస్టరీలో. గౌతమ బుద్ధుడు 8 రూల్స్ ఏదో ఉంది కదా, ఆయనే అన్నాడు కదా కర్మ. నేను అనలేదు, అయితే కూడా బొమ్మ అనట్లేదు, గౌతమ బుద్ధుడు అన్నాడు కదా అని. సో కర్మ ఈజ్ కంపల్సరీ, మన గ్రూప్ 1లోనే ఉంది. సో ఆ కర్మని ఎవరు తప్పించుకోలేడు. వీళ్ళు తప్పించుకుంటారా? ఈ పొలిటీషియన్స్ తప్పించుకుంటారా? వీళ్ళు ఏమైనా తప్పించుకుంటారా అండి? ఎంత సంపాదిస్తే ఏం లాభమండి? మీరు ఎండ్ ఆఫ్ ద డే కోట్లు సంపాదించి 10 బంగ్లాలు కొన్నా మనం పడుకునేది ఒకటే బంగ్లాలో, ఒకటేసారి 10 ఇళ్ళలో పడుకుంటావా? నువ్వు 20 కార్లు కొన్నా తిరిగేది ఒకటే కార్లో తిరుగుతావు. ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ విల్ బీ ఇన్ 1 కార్ ఓన్లీ. నువ్వు ఎంత పెద్ద నువ్వు ఒక 100 ఎకరాలు 1000 ఎకరాలు సంపాదిస్తే నీ శవం ఏమైనా 100 ఎకరాల పాతి పెడతారా? నీకు కావాల్సింది 6/3 అంతే. నీకు ఎంత ల్యాండ్ ఉన్నా నిన్ను పుట్టేది 6/3లోనే పెడతారు నేను, అంతే కదా. మరి ఈ చిన్న లాజిక్ మిస్ అవుతారు ఏంటంటే నాకు అర్థం కాదు. ఇది మిస్ అయ్యి కోట్లు సంపాదించి ఇది మా పిల్లలకి, మా మనమడికి, మా మనమరాలకి, అరే వాళ్ళకి ఇవ్వాల్సింది చదువు ఇవ్వండి, మంచి ఎథిక్స్ ఇవ్వండి, వాల్యూస్ ఇవ్వండి, ఇది ఇవ్వండి. కానీ ఇదేంటండి ఆస్తి 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 ఆస్తి. ఎంత సంపాదిస్తే ఏమి ఇస్తే ఏమవుతుందండి? నిజంగా వాడు సమర్థుడైతే నువ్వేమి ఇవ్వకపోయినా వాడు సంపాదించుకోగలుగుతాడు. అసమర్థుడైతే నువ్వు ఎంత ఇచ్చినా వాడు వేస్టే, దాన్ని ఖరాబ్ చేస్తాడు. అవునా కదా? మళ్ళీ చెప్తున్నా, నువ్వు సమర్థుడు అనుకోవాడు, నువ్వు ఏమి ఇవ్వకపోయినా హీ విల్ సర్వైవ్. వాడికి బేసిక్ ఫుడ్, ఎడ్యుకేషన్ ఇచ్చే సరిపోతుంది. అసమర్థుడు అయితే నువ్వు వాడికి ఎంత ఇవ్వు, హీ విల్ నాట్ బీ ఏబుల్ టు రిటైన్ దట్ వాట్ ఎవర్ దట్ మనీ దట్ యూ హ్యావ్ గివెన్. వేస్ట్ కదా. కానీ మన వాళ్ళకి ఇది అర్థమవుతలేదు. దానికి మన వాళ్ళు కొంతమంది పాలిటీషియన్స్ అంటే అట్లే ఉంటారండి. పాలిటీషియన్స్ ఇటు అటు మాట్లాడతారు, వాళ్ళకి 2 సైడ్స్ ఉంటుంది నాలుక. అండ్ వాళ్ళకి కొన్ని ఉంటాయి డైలాగ్స్. ఏంటిది, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు, అదో మంచి ఫేమస్ డైలాగు. ఆ ఒక్క డైలాగ్తో అప్పటిదాకా వాళ్ళు వీడిని దుమ్మెత్తి పోసి ఉంటారు, అవన్నీ సాఫ్ అయిపోతాయి ఒకటే డైలాగ్తో. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు, అంతే, అది అయిపోయింది. అండ్ చట్టం తన పని తను చేసుకపోతుంది, ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా. ఆ డైలాగులతో ఫినిష్, వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. కామన్ మ్యాన్కి ఇవి అర్థమవుతలేవు. కామన్ మ్యాన్కి ఇవి అర్థం కాక మనమేమో పాలిటీషియన్స్ మా నాయకుడు గొప్ప, మేం కథ, మేం గ్రేట్ అని అనుకుంటాం. వాళ్ళు మంచిగానే ఉన్నారు. ఇప్పుడు కనబడతలేదా అండి? ఇప్పుడు ఉన్న గవర్నమెంటు, పాత గవర్నమెంటు, అసలు ఈ లొల్లు ఎక్కడ స్టార్ట్ అయింది? పాత గవర్నమెంట్లో స్టార్ట్ అయింది. కానీ ఎవరు మాట్లాడతలేరు. వాళ్ళు మాట్లాడతలేరు, వీళ్ళు మాట్లాడతలేరు. వీళ్ళు వాళ్ళ మీద దుమ్మెత్తి పోస్తారు, వాళ్ళు వీళ్ళ మీద దుమ్మెత్తి పోస్తారు. వాళ్ళు బాగానే ఉన్నారు, తిరుగుతున్నారు, పెద్ద పెద్ద కార్లలో బంగ్లాలో తిరుగుతున్నారు. నష్టపోయేవాడు మాత్రం అశోక్ నగర్ ఉన్నాడు. అశోక్ నగర్, చిక్కడిపల్లి 5 రూపాయల బియ్యం తినుకుంటూ, కేసీఆర్ బియ్యం తినుకుంటూ 5 రూపాయలు, వాడు నష్టపోతున్నాడు.
నష్టపోయేది మనము. వాళ్ళు మాత్రం మీడియాల ముందర వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు తిట్టుకుంటున్నారు. దే ఆర్ ఎంజాయింగ్ దేర్ టైం పీరియడ్ హ్యాపీలీ. ఇది అర్థం చేసుకోండి సార్. ఎవరైతే నెగిటివ్గా మాట్లాడుతున్నారో అంటే నెగిటివ్ అంటే మా సైడ్ ఎవరైతే మాట్లాడుతున్నారో ఏం కాదన్న కరెక్ట్గానే ఉంది, చిన్న తప్పులు పొరపాటే అనే వాళ్ళకి ఇదే క్వశ్చన్ అడుగుతున్నాను నేను. ఆ చిన్న తప్పులు ఇన్ ఏ డిఫరెంట్ ఫామ్ రేపు నీకే ఎఫెక్ట్ అవుతుంది. నీకే ఇన్ ద సెన్స్ నీకో, నీ ఫ్యామిలీకో, నీ పిల్లలకో, ఎవరికో అవుతుంది. అప్పుడు దానికి నువ్వు రెడీ అయినా బస్, అప్పుడు నువ్వు బాధపడద్దు. ఎందుకంటే మన సొసైటీ ఇట్లుంది అని బాధపడకు. అప్పుడు నీకు ఎంత పెద్ద లాస్ జరిగినా యూ హ్యావ్ టు టేక్ ఇట్, దులిపేసుకోవాలా. అంతేలేరా భయ్, ఈ సొసైటీ ఇట్లుంది కదా, దాంట్లో నేను కూడా ఒక విక్టిమ్ అయినా అని అనుకోవాలి. అట్లా అనుకోగలిగితే మీరు ఇప్పుడు సపోర్ట్ చేయండి, గవర్నమెంట్ని సపోర్ట్ చేయండి, అందరిని సపోర్ట్ చేయండి. ఓకేనా అండి? సరే, థ్యాంక్ యూ. ఇది జస్ట్ అవుట్ ఆఫ్ బాధ అనిపించింది. సిస్టమ్ ఏమవుతుందో ముందు ఆలోచించి చెప్పాలనిపించింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అగైన్. జిమ్లో ఉన్నా, అందుకోసం కొంచెం ఇట్లా ఉంది పరిస్థితి. థ్యాంక్ యూ అగైన్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఇస్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.